ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. అలానే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి పర్సనల్ రీడింగ్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రము నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ చేయండి, మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానమాట. అలానే పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తారనమాట, ఫ్రీ అయితే కాదు. సో ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మన టాపిక్ అనమాట. మీరు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు చాలా గొప్పగా అనుకోవడం, లేకుంటే సో మీకు తోచినట్లు మీరు అనుకుంటున్నప్పుడు ఆ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో వాళ్ళు మనతో మాట్లాడుకున్న మనకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. సో ఈ రీడింగ్ ద్వారా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది నేను మీతో చెబుతాను. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా, చాలా రకాల ఎనర్జీస్ అనేటివి చూస్తూ ఉంటారు, ఎనర్జీస్ అనేటివి టచ్ అవుతూ ఉంటాయి కదా. సో ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి కనెక్ట్ కాదో మనం చెప్పలేము, ఎందుకంటే ఇది జనరల్ కాబట్టి. సో పర్సనల్ రీడింగ్ ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళతోనే మనం మాట్లాడుతూ వాళ్ళ గురించి మనం కార్డ్స్ తీస్తాం కాబట్టి పర్సనల్లో అయితే మనకి క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇదైతే కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి, కనెక్ట్ కాని వాళ్ళు మా కోసమే అని చెప్పి ఫోర్స్ఫుల్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీరు చాలా స్టెబుల్ పర్సన్ అని, ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే దానికి అలానే స్టిక్ అయి ఉంటారని, సో మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అని, మీకు కేరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, నమ్మితే ప్రాణమైనా ఇస్తారు అన్న ఇదిగా వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారండి. అలానే మీరేంటంటే ఒక ఎమోషనల్ అండ్ లాయల్టీ పర్సన్ అని కూడా అనుకుంటున్నారనమాట. అంటే ఏదైనా సరే ఒకరు ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమకి పొంగిపోతారు, అంటే ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయిపోతారు. పిల్లల మనస్తత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ని కూడా ప్రశాంతంగా మనసుతో ప్రశాంతంగాని కాదు, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ కూడా విని సో ఆ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేయాలి అని అనుకునే మనస్తత్వము. సో ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని డీప్ అండ్ డెప్త్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలానే అదేవిధంగా ఒక పిల్లల మనస్తత్వం కూడా ఉంది అనేసి అనుకుంటున్నారనమాట. సో మీరు కొన్ని సందర్భాలలో ఓవర్ ఎమోషనల్ అయిపోతారు అని చెప్పి కూడా అనుకుంటున్నారనమాట. మీరేంటంటే చాలా లవ్ అండ్ కేరింగ్ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారండి మీ పర్సను. అలానే వాళ్ళు మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి అనుకుంటున్నారు. మీరేంటంటే మీ లైఫ్లో ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ రెండింటిని, అంటే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, చాలా ఎమోషనల్ పర్సన్, చాలా లెవబుల్ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు. సో అలానే మీరు కొన్ని విషయాలలో అంటే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉంటారని కూడా అనుకుంటున్నారండి. అంటే ఏదైనా సరే ఒక ప్రేమ వరకు చెప్తారు కానీ మీకు బాధ ఇలాంటివి కలిగినప్పుడు ఎక్కువగా అంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం ఎందుకులే అని అనుకునే మనస్తత్వము. అంటే ఓపెన్గా చెప్తారు కానీ కొన్ని విషయాలు ఏంటంటే ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేకుండా ఉండడము, ఇలాంటి మనస్తత్వం గలవారని చెప్పి కూడా అనుకుంటున్నారనమాట. అలానే ఏదైనా సరే పాజిటివ్గా మనకి చెప్పినప్పుడు అందులో కూడా ఒక నెగిటివిటీని ఎతికే రకం మీరు అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. అలానే ఎవరైనా సరే నెగిటివ్గా ఏదైనా అన్నప్పుడు ఆ నెగిటివ్ని తీసుకోకుండా అందులో ఏమైనా పాజిటివిటీ ఉందా అని ఎతికే రకం, అంటే బోత్ సైడ్ చూస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. అలానే మీరు మంచి స్కిల్స్ ఉన్న పర్సన్, టాకెటివ్ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారండి. అంటే మీరు ఎక్కువ ఎవరితో అయినా సరే మాట్లాడాలి, కమ్యూనికేషన్ పెంచుకోవాలి, మంచిగా ఉండాలి అని అనుకునే రకం అన్నమాట. ఇలా ఆలోచిస్తున్నారు. అలానే మీరు ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేస్తారు. అలా నమ్మడం వల్ల సో అలా నమ్మడం అనేది ఈ పర్సన్కి చాలా బాధాకరంగా కూడా ఉంటుందంట. అంటే ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే అది ఎమోషనల్ అయిపోయి నమ్మేయడము, సో ఇలాంటివి మీ లైఫ్లో నాకు తెలిసి జరిగినట్టున్నాయి. అంటే మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పర్సన్ ఎవరో ఎంటర్ అయ్యి ఏదో చెప్పినట్లున్నారు. సో వినేసి ఏదో అన్నారు, దానికి మీ పర్సన్ అయితే బాధపడ్డారు. సో అది కూడా ఇక్కడ
చూపిస్తుందనమాట. సో, మీరు చాలా లాయల్టీ అండ్ మంచి పర్సన్ కదా! కానీ ఎవరేం చెప్పినా కొన్ని కొన్ని సందర్భాల్లో వినేస్తారు. మంచేది చెడేదని ఆలోచించకుండా అనేస్తారు. అంత ఎమోషనల్ పర్సను. ఇలా ఎందుకు అని చెప్పి అది కూడా అనుకోని బాధపడుతున్నారనమాట. సో, నేను ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లో కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ఇతరులు మనకి ఎన్నో చెప్పొచ్చండి. బట్ మన పర్సన్ ఏంటి, ఎలాంటి వారు, ఎలా ఉంటారు అనేది మనకొక ఐడియా ఉంటది గదా! సో, దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది వినేసి మన రిలేషన్‌షిప్‌ని, మన పర్సన్స్‌ని మనం నెగెటివ్‌గా తీసుకొని అనాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అలానే సో, ఇంత మంచి పర్సన్ అయినా సరే కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైనా సరే మీరు అనుకున్నప్పుడు నేను అనుకున్నదే కరెక్టు, నేను చెప్పిందే జరగాలి, ఇలా కొన్నిటికి స్టిక్ అయిపోయి మూర్ఖంగా కూడా బిహేవ్ చేస్తారు అని చెప్పి అని అనుకుంటున్నారనమాట. అలానే మీరు ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు. అలానే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అందరినీ కూడా మీరు మంచిగా చూసుకుంటారు. సో, అంటే ప్రతి ఒక్కరి బాధల్ని అర్థం చేసుకుంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని అందరినీ నవ్విస్తారు. సో, మీరు ఒక్కసారి ప్రేమనిచ్చారు అంటే ఇంకా అది ఏదేమైనా సరే దానిని అలానే ఇస్తూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారండి. అలానే మీరేంటంటే పాస్ట్‌లో జరిగినటివి కూడా ఏమంటారు, తవ్వకాలలో బయటపడతాయి అంటారు కదా! అలా పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అవి పదే పదే గుర్తు చేసుకుంటూ వాటిల్ని పదే పదే చెబుతూ బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటారు అని చెప్పి కూడా అనుకుంటున్నారండి. ఇలా ఒకటేంటి చాలా రకాలుగా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారనమాట. సో, మొత్తానికైతే మీరు చాలా మంచి పర్సను. ఒక స్టేబుల్ మైండ్ పర్సను. అంటే ఒకసారి కమిట్మెంట్ ఇస్తే దానికి అలానే స్టిక్ అయ్యి ఉంటారు. ప్రేమ చూపించడంలో మీకు మీరే సాటి అలా అనుకుంటున్నారనమాట. సో, ఈ వ్యక్తి కూడా మీ గురించి అయితే పాజిటివ్‌గా ఇలా చాలా విధాలుగా అనుకుంటున్నారు. ఇదంతా కూడా ఈరోజు రీడింగ్‌లో ఉంది కాబట్టి మంచిగా వచ్చిందండి. సో, మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. ఈరోజు కొన్ని రీడింగ్స్ చేశానండి. అందుకే కొంచెం డిస్టర్బ్‌గా, కొద్దిగా హెడ్‌ఏక్‌గా అలా ఉందన్నమాట. సో, నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో అయితే వస్తానండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నోళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సో, ఎక్కువ క్వెషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తున్నారు. లాస్ట్‌కి ఇంకా మళ్ళీ మనీ పే చేస్తాము అలా ఇలా అంటున్నారు. సో, కొంచెం ఇబ్బంది కదండీ. పక్కన వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనీ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు రీడింగ్కి ఇంత అని మనం చెప్పినప్పుడు వాళ్ళంత పే చేయలేనప్పుడు, మేడం మా ప్రాబ్లం ఇది, వీటి వరకే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంతే పే చేయగలను అని మీరు చెప్తే సో అది మనకు ఓకే అంటే చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవాలి, అటు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో మనీ పే చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా రీడింగ్ అనేది అందాలని నా అభిప్రాయం అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో రీడింగ్కి ఇంత అనేది మేము చెప్తాం కదా, చెప్పినప్పుడు మీరు అంత పే చేయలేనప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా చెప్పేసి మేము ఇంత పే చేయగలము అని మీరు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది కదండి. సో అప్పుడు మేము ఏంటంటే ఒక టైం అనేది మీకు ఇచ్చి మీ రీడింగ్స్ ఇస్తామన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా అయితే అనుకున్నాను. అదే నేను మీతో షేర్ చేశానండి. అండ్ ఈ రీడింగ్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రీడింగ్తో వస్తాను. బాయ్.